హల్లెలూయా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు అండి. ఒకళ్ళు పరిచయం చేసుకుందామా? పర్లేదా? పండుగలు తేలిపోయిన ఇంకా రాలేదా? ఖాళీ ఉండిపోయింది ఇంకా తేలిపోయిన రాలేదంటారా? హల్లెలూయా. చాలా మంచిది. గొల్లపురంలోనే బాగానే వచ్చారు ఇవాళ మాకు. ఏమో కానీ వాళ్ళు పాటించదు అనుకుంటా. ఊళ్ళో పాస్టర్ కదా తెలిసిపోతుందని. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి అందరూ. సంతోషంగా ఉంటే అందరూ సంతోషంగానే ఉంటుంది. ఇది దేవుణ్ణి వెతకడము ఏ రీతిగా వెతకాలి అనే విషయాన్ని ఈరోజు మనం వాక్యం ద్వారా చూద్దాం. అసలు దేవుణ్ణి నమ్ముకోవడం ఎందుకంటే మనము ఎందుకండి దేవుని వెతకాలి. యేసుక్రీస్తు నమ్ముకున్నామంటే కారణం ఏంటి? మనము ఆయన్ని వెతకాలి. మనము మనకు వాక్యంలో చెప్పబడుతుంది తెలుసా, ఆయన సమీపంగా ఉండగానే వెతకండి అని. అంటే దాటిపోయిన తర్వాత ఎదిగితే దొరకడు. ఒకవేళ యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు చాలామంది ఆయన దొరకడనుకున్నారు. ఒక గుడ్డివాడు మరి ఆయన ఎక్కడున్నాడో తెలియదు కదా. యేసుక్రీస్తు వారు చాలా దూరం వెళ్ళిపోయాడు. ఈయన కేకలేస్తున్నాడు. ఈయన కేకలేస్తుంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు అన్నారు, ఆయన ఈ కేకకి అంత దూరంలో లేడు, ఆయన చాలా దూరం వెళ్ళిపోయాడు, ఆయన నీ కేక ఆయనకి వినపడదు అన్నాడు. మనిషి యొక్క కేక ధ్వని ఎంత దూరం మనిషికి ఎంత దూరం వినపడుతుందో అంత దూరమే మనిషికి వినపడుతుందేమో, కానీ దేవునికైతే హృదయ ఆలోచనలను గ్రహించేవాడు, హృదయ కేక ఆలకించేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హృదయ కేకను ఆలకించాడు ఆయన. ఆ గుడ్డివాడి యొక్క కేక హృదయం ద్వారా ఆలకించాడు. ఆయన కేక విన్నాడట. విని నిలిసిపోయి వెనక్కి తిరిగి వచ్చాడు. చూసారా? అందుకని మనం ఆయన ఎతికి కేక వేయాలి, ఎతకాలి, ఆయన స్తుతించాలి. పరమగీతం 3:1 నుంచి కొన్ని చూస్తే షొలోమోతి అనే స్త్రీ ఒకటి కనిపిస్తుంది మనకి ఈ పరమగీతాల్లో. ఇది చాలామంది బైబిల్ పండితులు అసలు ఇందులో చేర్చవలసిన పుస్తకమే కాదు అని కొందరు అంటారు. మరికొందరు పండితులు ఇది మానవులకి సంబంధించినది కాదు, దైవ భక్తికి సంబంధించింది కాబట్టి ఇది పరలోకం నుంచి వచ్చినది, పరమగీతము అని రాయబడ్డది. గీతం అంటే తెలుసా? పాడుకోవలసినది. ఇది పరమ తండ్రికి కట్టబడుతున్న సంఘానికి సంబంధించింది తప్ప మనుషులకు సంబంధించింది కాదు. చూడమీద క్లాస్ వచ్చింది. ఈ పరమగీతం గురించి ముందు మనకున్న ఆలోచన తెలుసుకోవాలి. ఏంటని? ఇది ఇందులో ఉండవలసిన పుస్తకమా కాదా అని. పరిశుద్ధాత్ముడు చేర్చలేని పుస్తకాన్ని ఎన్నో పుస్తకాలను చేర్చకుండా ఉంచేశారు. ఇంకా బైబిల్కు సంబంధించిన పుస్తకాలు అనేకమైన ఉన్నాయి. బైబిల్ పండితులు దీన్ని 66 పుస్తకాలు సమకూర్చేటప్పుడు సమకూర్చలేని పుస్తకాలు ఎన్నో విడిచిపెట్టేశారట. సమకూర్చిన దాంట్లో ఒకటే. ఇప్పటికీ దీని మీద ఇంకా చాలామంది బైబిల్ పండితులు వ్యాఖ్యానాలు రాస్తూనే ఉన్నారు ఈ రోజుకి. ఈ పరమగీతము అనే అధ్యాయంలో 3వ అధ్యాయము 1వ వచనంలోంచి సిగ్గుపడక్కదు, పైకి చదవండి, ఏం పర్లేదు. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని ఎక్కడుండి
ఎక్కడుండి ఎదుగుతుందో చాలామంది పడుకుని ఎదుగుతూనే ఉంటారు. ఎక్కడుండి ఎదుగుతుందట ఇవిడి? పడుకుని ఎదుగుతుందట. చాలా తెలివైంది కదా ఇవిడి. చాలామంది యేసుప్రభు నమ్ముకుని బాప్తిసం తీసుకున్న వాళ్ళు అందరూ కూడా పడుకునే వెతుకుతున్నారు. నిద్రపోతుంది సంఘము, నిద్రపోతున్నారు విశ్వాసులు, పడుకుని వెతుకుతున్నారు ప్రియుణ్ణి. ఎతకవలసిన విధానము, ఎతకవలసిన సమయము విడిచిపెట్టి తన ప్రాణప్రియుని నిద్రపోతూ పడుకుని వెతుకుతూ ఉందట. ఏమి పడుకుని వెతుకుతుందట. ఏంటి పడుకుని ఎతకడం ఏంటండి? నాకు అర్థం కాలేదు అసలు. దొరుకుతాడంటారా? పడుకుని ఎతికితే దొరకలేదు. కింద వచ్చిన వాళ్ళు కనపడుతుంది, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. లేచి సంత వీధిలో తిరగడం ప్రారంభించిందట. దేవుని స్తోత్ర. అప్పుడు దొరికారు అయ్యారు. అప్పుడు పడుకుని ఎతుకుతుందట. రాఘవమ్మ గారు ఎలాగ ఎతుకుతుందట? పడుకుని. కొందరు మీలాంటి వారు వయసు ఎక్కువ వచ్చి ఒకవేళ ఇక్కడికి వచ్చాక కునుకు రావచ్చేమో కానీ ఆత్మీయ భక్తులు నిద్రపోతున్నారు అనేకులు. ఎక్కడ నిద్రపోతున్నారు? ఆత్మీయ భక్తులు నిద్రపోతున్నారు. నిద్రపోతూ ఎదుగుతున్నారు, పడుకొని ఎదుగుతున్నారు. ఎదుగుతున్నారంటే ఈ సంఘానికి వచ్చి ఇక్కడికి వచ్చిన సమయంలో పడుకున్నారే కాదు అర్థం. అది అండ్ వయసు ఎక్కువ 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు రాబోదు. శరీర సహకరించదు. మధ్యలోకి వచ్చాక ఒకవేళ కొంచెం పొరపాటు పడుతుంది ఆ దేహము. కానీ భక్తి జీవితంలో ఎలాగ ఉండాలి? నీవు నీ ప్రాణప్రియుణ్ణి యేసుక్రీస్తుని ఎతకవలసిన సమయము, ప్రార్థించవలసిన సమయాన్ని, దేవుని సన్నిధిలో రావలసిన సమయాన్ని నువ్వు నిద్రపోతుంటే కనిపిస్తాడు ఆయన? కనిపించగలుగుతాడు అతను? నేటి సంఘములన్నీ కూడా నిద్రపోతూ ఉన్నాయి. ఆమె అంటుంది, నేను పడుకుని ఉండగా నా ప్రాణప్రియుడు ఎలాగట? ఒకళ్ళు అంటారు, యేసుప్రభు నా గుండెలోనే ఉన్నాడండి, గుడికి ఎవరు అవక్కలొద్దు అని కొందరు సాక్ష్యం చెప్తుంటారు. ఏమండి, కత్తిపూడిలో కుటుంబం ఉంది. వారి కుటుంబం, భర్త, భార్య, పిల్లలు అందరూ ప్రభుని నమ్ముకుంటారు. వారు బాప్తిసం కూడా పొందుకున్నారు. కానీ ఏ చర్చికి కూడా వాళ్ళ పాస్టర్ గారు చెప్పారు, ఎక్కడికి వెళ్ళక్కర్లొద్దు, సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి నేను వస్తాను అంటే ఇంక వాళ్ళు ఏమి ఎదిగలుగుతారు? వాళ్ళదు దొరుకుతుందా? వారి సావాసం లేకుండా యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఎక్కడ నా నామాన్ని 2-3 కూడి ఉండండి. కూడదా? 2-3 కలుసుకోవాలంటే కనీసం 2 కలుసుకోవాలంటే చెప్పాలి. ఇదిగో నేను పలానా సెంటర్కి వస్తాను రా, నువ్వు పలానా సెంటర్లో ఉండాలి. లేదా నేను పలానా ఇంటికి వస్తాను, నువ్వు పలానా ఇంటికి రావాలి, మనందరం కలుసుకుందాం అక్కడ. ఒకరైతేనో ఈస్మాయిల్లో పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు, ఆడిష్టం. అందుకైనా అన్నారు 2-3 అన్నారు. అందుకనే 2 కలిస్తేనే కానీ ఏకాత్మ రాదు. 2 కలాలి. నువ్వు ఎవరితోనూ కలకపోతే నీ భక్తే ఉంది. నువ్వు నిద్రపోతున్నావు. నీవు ఎవరితో కలవు? సంఘంతో కలవు, సావాసంతో కలవు. దేవుని స్తోత్ర. నిద్రపోతూ ఎదుగుతావు అంటావు దేవుణ్ణి. అంతే. దొరకడు ఆయన. నిద్రపోయి వెతుకుతారంటే దొరకడు. వెతకాలి ఆయన్ని. ఆయన దగ్గరికి మనమే వెళ్ళాలి. మనం ఆయన దగ్గరికి వచ్చి మన దగ్గరికి వచ్చే అవసరం ఆయనకి ఏమీ కూడా లేదు. ఆయనకు ఒకసారి అవసరం అయింది. ఈ భూమి మీదకి వచ్చాడు, 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు. చెప్పవలసిన విషయాలన్నీ చెప్పాడు. రాయించవలసిన విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్ముడు సహాయంతో తన శిష్యుల ద్వారా రాయించాడు. ఇది మనకి ఇచ్చారు. దీనిని పట్టుకుని మనము మెలకుగా ఉండమని చెప్పుకొచ్చాడు ఆయన. ప్రకటన గ్రంథం చదవండి. నిద్రపోమందో మెలకుకుందో చెప్తుంది మనకి. ప్రకటన గ్రంథం ఎంత చక్కగా మనకి వివరిస్తూ ఉంటుందో మనకు అర్థమవుతుంది చదువుతూ ఉంటే ఒక్కొక్క అధ్యాయం. ఇంటికి వెళ్ళాక చదవండి, మొదటి నుంచి లాస్ట్ వరకు. గ్రంథం అంతా చదవండి. దేవుని భక్తులారా, ఇక్కడ ఈమె ఏం చేస్తుందట? మొదటి రోజు నుంచి చూద్దాం. రాత్రివేళ పరుండి ఉండి నా ప్రాణప్రియుడు నేను ఎత్తుకున్నాను, కనబడకుండాను. నేను ఇప్పుడే
అది అసలు పాయింట్ అక్కడ వచ్చింది. పడుకుని ఎతికితే ఏం కనపడుతుంది? పడుకుని ఎతికితే కనపడతారా ఏమండి? పడుకుని ఎతికితే ఏం కనిపిస్తుంది? ఏం ఎతికితుంది దాని ముఖం పడుకుని ఎతికితేనే? దేవుని స్తోత్ర. కొందరు సాష్టాంగ ప్రార్థన చేస్తారు, కొందరు ఎలాగా సాష్టాంగ ప్రార్థన. మళ్ళీ ఎప్పుడు లెగిస్తారు వాళ్ళు? తెల్లారు 6 లెగిస్తారు. తెల్లవారులు ఎక్కడ ఉన్నారట? ప్రార్థనలోనే ఉన్నారు సాష్టాంగంగా. అది ఆవిడ ఎతుకుతుందట. పడుకుని వెతికింది, పడుకుని వెతికింది, దొరకలేదు. అప్పుడు పడక మేంచి పైకి లేచింది. దేవుని స్తోత్ర. లేచి ఏం చేస్తుందో చూద్దాం. ప్రాణప్రియుని ఎతకడానికి ఎంత ప్రయాసపడుతుందో. ఎక్కడికి పోతుందట? పట్టణము ఎంబడిపోయింది అనగా మన ఊరు చివరికి, మన యొక్క ఊరు నలుమోగలకి బస్సు ఆగికాడా, ట్రైన్ ఆగికాడా, ఆటోలు ఆగికాడా ప్రాంతం అంతా వెతుకుతుంది. నలుమూలగలో ఎదుగుతుంది ఊరంతా. లేచి పడక మేంచి లేచి పట్టణం యొక్క నలుమోగలకి పరిగెట్టింది తన ప్రాణప్రియుని ఎతకడానికి. మన పరిగెట్టడం ఎక్కడికి? దేవుని స్తోత్రం. వెళ్తామా? దారి సాధ్యం నేను పెట్టుకుంటాననే జరిగాను. మీరు సరైన భక్తుల దగ్గరికి, నేను అందరి దగ్గర తీసుకెళ్ళలేను అసలు. ఏండి దేవుని కొరకు సమర్పించుకుని ఎలాంటి భక్తులు అంటే ఆయన యొక్క సాక్ష్యం అంటుంటే బోర్మని ఏడ్చాను నేను, తెలుసా? ఎవరైనా భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నాక పిల్లలు కావాలనుకుంటారు, వద్దనుకుంటారా? పిల్లలు కలిగితే దేవుని సేవకు ఆటంకం వస్తుందని భార్యాభర్తలు ఇద్దరూ ఏకోపించుకుని, ఏమండి, పిల్లల కంటే వాళ్ళ యోగక్షేమాలు చూడాలి, వారి పెద్దదిగి వరకు కట్టుబడి ఇంటికాడే ఉండాలి. దేవుని పని ఆగిపోతుంది, సేవ ఆగిపోతుంది. వారు పెద్ద అయిన తర్వాత వారికి మరలా ధనాన్ని సమకూర్చాలి, ఇల్లు సమకూర్చాలి. వాళ్ళ పట్టాన్ని ఎంతో వేదన కలిగి ఉంది కాబట్టి మనం వేదన వద్దు, ఎందుకో దేవుడు మన ఇద్దరిని కలిపాడు కాబట్టి మనం ఇలాగే సేవ చేద్దారని పిల్లలు కూడా కనుక్కుండా, పిల్లల్ని సంపాదించుకోకుండా, అనేకమైన ఆత్మీయులు పిల్లలు సంపాదించుకోవడానికి రేయింపగళ్ళు సేవ చేస్తున్న దంపతులు వారు మిమ్మల్ని యథారీతిగా చూపించడానికి తీసుకెళ్తాను, దారిసాధ్యం నేను పెట్టుకుంటానని జరిగాను. మీరు కదలకపోయారు. మీరు ఎంత దురదృష్టిలో నా దృష్టిలో. దేవుడి స్తోత్ర. అలాంటి సేవకులు మన కాలంలో లేరు, తెలుసా? మీరు లేరు అలాంటి సేవకులు. ఏంటి పిల్లలు వద్దనుకుంటారా పెళ్లి చేసుకున్నాక ఎవరైనాని? దేవుని కొరకు మానుకుంటారా? దేవుని కొరకు విడిచిపెట్టుకుంటారా? దేవుని కొరకు సుఖాలు వదిలేసుకుంటారా? దేవుని కొరకు కష్టాలనే ఇంకా పిల్లలు లేకపోతే రేపు మన అనంతరం ఎవరు చూస్తారు? పిల్లలు ఉంటే మన పిల్లలు చూసుకుంటారనే ఆశతోటే కదా వివాహం చేసుకునే వ్యవస్థ మొదలుపెట్టింది. దాన్నే ధిక్కరించి దేవుని పనులు రాత్రులు పగలు పరుగులెడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనలాంటి సేవకులు, మనలాంటి విశ్వాసులు, మనలాంటి విశ్వాసం కాదు వాళ్ళది, పరిశుద్ధత కలిగిన విశ్వాసులు, పరిశుద్ధులు వారు. నిజం చెప్పాలంటే అలాంటి వాళ్ళు మనకు ఒక్కసారి ఆ గాలి తగిలితే మనం ఇంకనూ ప్రవర్తన మారుతుందని, అలాంటి వారు బోధ మనం తగిలితే ఆత్మ రగిలింపబడుతుందని ఎతకడానికి వెళ్ళాలి. అలాంటి వాళ్ళు చెత్త మీటింగులకి పారిపోతూ ఉంటాం, పెంట మీటింగులకి. ఎవరో ఏదో పెట్టేస్తున్నారండి, ఇక్కడ అన్నం వాచి పెట్టేస్తున్నారు, భోజనాలు పెట్టేస్తున్నారు అక్కడ. అయ్యి బాబోయ్ ఎంత ఎలాగుందో, మతిపోద్ది. మీరు ఏది అదే ఏంటి మతిపోద్ది? తిండికే బ్రతుకంతా. పడుకుని ఎతికినంతసేపు కనపడలేదండి ప్రియుడు. సంఘము పడుకుంది నా దృష్టిలో, నిద్రపోతుంది. నిద్ర ఎదుగుతుందండి. ఎతకడం అంటే లేపడం లేదు, ఎదుగుతుంది సంఘం. కానీ ఎక్కడ ఎదుగుతుంది చెప్పండి? పడుకుని ఎదుగుతుంది. దేవుని స్తోత్ర. పడుకుని ఎదుగుతుంది, నిద్రపోతూ ఎదుగుతుంది. దేవుణ్ణి ఎతకనంటే క్రైస్తవులు ఉండరు, అసలు ఉంటారా? అసలు దేవునిలో యేసునామలో మునిగిందే ఆయన ఎతకడానికి. కానీ ఎలాగ ఎదుగుతుంది? పడుకొని ఎదుగుతుంది, నిద్రపోతూ ఎదుగుతుంది, నిద్రలో ఎదుగుతుంది. ఎలాంటి భక్తి ఉందో చూడండి సంఘానికి. సేమ్ అదే భక్తి మన సంఘానికి ఉందా? నేను నిశ్చయముగా బల్లగుద్ది చెప్పగలిసి ఉన్నాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా దేవుని స్తోత్ర. నిద్రపోతుంది సంఘము, నిద్రపోతూ ఎదుగుతుంది. ఎదుగుతూ లేదంటలేదు, ఎదుగుతుంది పాపం. ఎలాగా? పడుకుని. నడవలసిన మనిషి పడుకున్నాడు, పడుకునవలసిన మనిషి నిద్ర అవుతున్నాడు.
నిద్రపోతున్న మనిషి వెతుకుతున్నాడు. ఏం చేసిందంటే అప్పుడు సంత వీధుల్లోను రాజవీధుల్లోను ఏం చేస్తాను అనుకుంది? తిరుగుతాను, నా ప్రాణప్రియుని వెతుకుతాను. చూసారా, లేచింది ఇప్పుడు. అబ్బాయి ఎలా పడుకుంటే దేవుడు ఆయన నాకు కనిపించిన నా ప్రియుడు, పడుకుని ఎదిగితే నాకు కనపడడు. నేను ఇప్పుడు ఏం చేయాలి? లేచి సంత వీధుల్లో, రాజమార్గంలో, ప్రాచ్య మార్గంలో ఏ మార్గాన్ని ప్రయాణం చేస్తారో మనుషులు, ఆ మార్గాలన్నీ కూడా నేను ఎతికేస్తాను. నా ప్రాణప్రియుని ఏమైనాను నేను ఎతికి పట్టుకోవాలి. ఆయన లేని జీవితం వ్యర్థము, ఆయన లేని జీవితం శూన్యము. నా ప్రాణప్రియుడు ఉంటేనే నాకు ఏమైనాను అని ఏమనుకుందట ఆమె? ఎతకడం ప్రారంభించిందట. ఏమని అడుగుతుందట? ఇప్పుడు ఎంత మంచమే పడుకుని ఎతకడం సులువా? రాజమార్గంలో కనపడడం నల్లప్పుడు ఏమైపోయిందట? పిచ్చిదైపోయింది. నాకు ఏసై కావాలి, నాకు ఏసై కావాలి, నాకు ఏసై కావాలని ఎదుగుతుంది, తిరిగిలాడుతుంది, పరిగిలాడుతుంది, రాజమార్గాలన్నీ కూడా తిరుగుతుంది. యేసుక్రీస్తు లేదు నా జీవితం వ్యర్థమని ఆమె యేసుక్రీస్తు స్నేహం కొరకు, యేసుక్రీస్తు యొక్క ప్రేమ కొరకు సంత వీధులన్నీ కూడా ఎదుగులాడుతుంది, తిరుగులాడుతుంది, పరిగిలాడుతుంది. ఆదివారం జరుగుతూనే ఉంటుంది, ఎవరు రారు. శుక్రవారం జరుగుతూనే ఉంటుంది, ఎవరు రారు. సంపుట ప్రాంతం జరుగుతూ ఉంటుంది, ఎవరు రారు. ఏమి లేదట, నువ్వు రాజమార్గంలో ఎతకడం లేదు. అక్కడున్న జనులను అడుగుతుందట, కాపలాదారులను అడుగుతుందట, నా ప్రియుడు కనిపించాడా? నువ్వు ఎతకడం ప్రారంభిస్తే అప్పుడు నువ్వు అడుగుతావు వాళ్ళని, నువ్వు వెళ్తున్నావా? నా ప్రియుడు కనిపించాడా? నా ప్రియుడు చూసావా? దేవుని స్తోత్ర. కష్టపడ్డది, మంచమే పడుకోవడం విడిచిపెట్టింది, ఇలాగైతే కనపడ్డా అనుకుంది. రాజమార్గంలో తిరగడం ప్రారంభించింది. ఏమండి, సంత వీధుల్లో తిరగడం సిగ్గిడిచిపెట్టింది. ఇంకా నా ప్రియుని నేను కలుసుకోవాలి ఏమైనా సరే. రాజమార్గంలో సంత వీధుల్లో తిరిగి మొత్తం మీద ఆయన ఏం చేసిందట? కనుగొన్నదంట. నాకు ఎదురుపడెను. దేవుని స్తోత్ర. కనపడ్డ తర్వాత ఏమంటుంది? ఇంక వదిలిపెట్టక ఆయన నేను పట్టుకుంటేనే, నా తల్లి ఇంటికి అతను నేను ఏది తల్లి లేదు, నీ తల్లి లేదు ఏదండి? శాంతమ్మ గారు అంటుంటారు అప్పుడప్పుడు, ఏ సంఘం ఇది? ఒకసారి అనేవారు, మీరు ఎక్కడ సంఘాలు పెట్టినా సరే కానీ తల్లి సంఘానికే తీసుకొచ్చేవాళ్ళండి. ఫస్ట్ ప్రారంభించబడిన సంఘం ఏంటంట? తల్లి సంఘము. ఎందుకంటే ఈ సంఘంలో నుంచే పురుడు పోసుకుని అనేకల ఆత్మలు సంపాదించాలి, మీరైనా నేనైనా. ఇక్కడి నుంచి అందుకని ఎక్కడ తీసుకొచ్చిందట? మరలా దేవుణ్ణే సంఘానికి తీసుకొచ్చిందట. తన ప్రియుణ్ణే సహవాసాన్ని తీసుకొచ్చిందట. తన ప్రియుణ్ణే తన తల్లి ఇంటికి తీసుకొచ్చిందట. లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపడకయు మండుడని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దేవుని స్తోత్ర. ఏం చేసింది ఆమె? చివరికి తన ప్రియుని సంపాదించుకుని చూసేసి అక్కడతో విడిచిపెట్టిందా? ఏం చేసుకొచ్చిందంటండి? తల్లి ఇంటికి తీసుకొచ్చింది. కీర్తనకర్త దేవుని ఎలా వెతకాలో ఒక మాట చెప్తా ఉన్నారు ఆయన. 9వ అధ్యాయం 10వ వచనం, కీర్తన గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. చదవండి, త్వరగా చదివినట్లయితే. యెహోవా నువ్వు విడిచిపెట్టువాడు కావు. ఎవరైతే యెహోవాను ఆశ్రదిస్తారో, ఎవరైతే యెహోవాను
ఆశ్రయిస్తారో, లేక ఆయన ఇష్టపడతారో, లేక ఆయన దగ్గరికి వస్తారో, లేక ఆయనతో జీవిస్తారో, ఆయనతో ఉన్న వారిని, ఆయన్ని ఇష్టపడ్డ వారిని ఆయన మాత్రం ఎన్నడను ఇడిచిపెట్టేవాడు కాదాయన. ఇంకా చదువుదాం. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. దేవుని స్తోత్ర. నీ నామము ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురపరచు. ఏం చేయాలంటండి? ఆయన కీర్తించాలి. ఆయన క్రియలు ప్రజల్లో మనం ప్రచురం చేయాలి. ఏం చేయాలా? ప్రజలలో ప్రచురం చేయాలి. అది అసలైన విశ్వాసము, భక్తి. దేవుని వెతకడం అంటే అది. ఆయన క్రియలు ప్రజల్లో ప్రచారం చేయాలని మనం నిద్రవుతున్నామే. ప్రియుని ఎతుకుతలేదు, నువ్వు నిద్రవుతున్నావు. నీవు చెప్తున్నావా? ప్రజల్లో వెళ్ళగలుగుతున్నావు? నీవు ప్రజలకి నువ్వు సువార్త చేయగలుగుతున్నావా? ప్రజలకి దేవుని గురించి ఒక మాట చెప్పగలుగుతున్నావా? ఏమండి, బైబిల్ తీసేసి ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఏం చెప్పే అవసరం లేదు. దేవుడు నీకు చేసిన మేలు చెప్తే చాలు. దేవుడు నేను తప్పించిన రోగంలోంచి, శ్రమలోంచి, కష్టంలోంచి, దుఃఖంలోంచి, వ్యాధంలోంచి నిన్ను తప్పించిన ఆ ఒక్క మాట చెప్తే చాలు వారికి. ఆయన క్రియది. నీ పట్ల చేసిన మేలేంటి చెప్పండి? ఎవరు చేసినది? ఆయన చేసిన క్రియది నీ పట్ల. నీ పట్ల ఆయన చేసిన క్రియ నువ్వు చెప్పగలగాలి. ప్రజల్లో నువ్వు చెప్పగలగాలి. నువ్వు చెప్పలేకపోతుంటే నిద్రపోతున్నావు, వెతుకుతూ లేదు. సంత వీధుల్లోకి వెళ్ళింది, రాజమార్గంలో ఎతికింది, కాపలాదారుల దగ్గరికి వెళ్ళింది. అయ్యా నా ప్రియుడు ఇలాగ వచ్చాడా అని ఎత్తగ్గా ప్రియుడిని పట్టుకుంది. ఎంత గొప్ప ధన్యతో చూడండి. ఈరోజు సంఘాలు ఎదుగుతూ లేదు, ఎదుగుతూనే తప్ప తిరుగుతూ ఆయన్ని కనుగొనాలని చూస్తలేదు. కనుగొంటేనట అతను తోడుగా ఉంటాడట. ఎవరు నన్ను ఎదుగుతారో, ఎవరు నన్ను కనుగొంటారో నేను వారికి తోడుగా ఉంటాను. వారు నా క్రియలు ప్రచురించాలి. అదే గ్రంథం 22:26, కీర్తన గ్రంథం 22:26. త్వరగా చూద్దాం. మరలా చదవండి ఒకసారి. దీనులు భోజనం చేసి యెహోవాను ఎతికేవారు ఏం చేస్తారంటే అండి, ఊరుకోరాళ్ళు, ఊరికే ఉండరు, నిద్రారు, అగ్ని జ్వాల వలె ఉంటారు ఒక్కొక్కరు. యెహోవాను స్తుతించేవారు ఇంట్లో చూడండి, ఆ సాంబ్రాన్ని ధూపం వేస్తారు రోజంతా. ఎలాగా ఆ ఇల్లు వాసనేస్తూ ఉంటుందో, సువాసన, సుగంధము వెదజల్లుతూ ఉంటుందో. యెహోవాను నమ్ముకున్న కుటుంబము, యెహోవాను ఆశ్రయించిన కుటుంబము ఏం చేస్తారట? దేవుని స్తుతిస్తూ ఉంటారట. స్తుతి ధూపం వెళ్తూ ఉంటుందట. స్తుతి ఆయనకి నైవేద్యముగా చేర్చబడుతూ ఉంటుందట. అనుదినము స్తుతి వెళ్తూ ఉంటుందట. యెహోవాను నమ్ముకున్న కుటుంబము, యెహోవాను నమ్ముకున్న ప్రజలు ఏం చేయాలట? ఆయన స్తుతిస్తారు అంటున్నాడు. ఆయన చేస్తున్నామా? స్తుతిస్తున్నామా? ఎంత సమయం స్తుతిస్తున్నామో మనకే తెలియాలి. రెండోది ఎవరు తెలియాలా? దేవుని తెలియాలి. దేవుని స్తోత్ర. స్తుతిస్తే ఆ సువాసన మన ఇల్లంతా వ్యాపించడే కాదు, మన గ్రామం అంతా వ్యాపిస్తుంది. ఆ సువాసన మనకి ఒక సాక్ష్యంగా పరిమళిస్తూ ఉంటుంది మన గ్రామంలో. అలా పరిమళిస్తలేదంటే అసలు ఏమి లేదంటే మన దగ్గర స్తుతి లేదు, స్తుతించటం లేదు. ఉదయం లెగ్గానే లేచినందుకు స్తుతిస్తాము, తర్వాత టీ తాగడానికి స్తుతిస్తాము, తర్వాత టిఫిన్ తినడానికి, తర్వాత భోజనం చేయడానికి ఎంతసేపు చేస్తాము? ఎక్కువ చేస్తే ఎండిపోద్ది మరి వండుకున్నది. ఎక్కువ ఎప్పుడు చేయాలా? ఎప్పుడు పడితే అప్పుడు చేయాలి, ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చేయాలి. స్తుతించుటలేదు, స్తుతించాలి అంటాడు ఆయన. అదే గ్రంథము 69:32. నేనేం చెప్పను గుప్తంగా. దేవుణ్ణి వెతికితేనంటే ఏమవుతుంది అంటే తెప్పరిల్లును గాక. తెప్పరిల్లును. దేవుని నిజంగా మనం వెతికితేనండి మన ప్రాణం తెప్పరాల్లో తెలుసా మీకు? హ్యాపీగా ఉంటారు అండి. మునిగితేనో తెప్పరాళ్ళ వేరు, మొలగడం వేరు. మునిగితే
పేతురు ఏమన్నాడు? చచ్చిపోతున్నాడు పేపో అన్నాడు. పేతురు మునిగిపోద్దా ఆ చెయ్యట్టుకుని లేవదీసి ఆ సముద్రమే నడిపించాడు. తన ప్రాణం తెప్పరెళ్ళింది. అబ్బా నేను యేసుప్రభువులా నడుస్తున్నాను అనుకున్నాడు ఆయన. యెహోవాను స్తుతించేవారు, యెహోవాను నమ్ముకున్నవారు, యెహోవాను ఆశ్రదించేవారు వారు ప్రాణము తెప్పరెళ్తుందంటండి. ఏమవుతుంది చెప్పండి? వారి ప్రాణం ఏమవుతుందట? తెప్పరెల్లు అనే మాటకి చాలా అర్థాలు ఉన్నాయి. వారు నిమ్మలంగా, సుఖముగా, శాంతిగా, ఆరోగ్యముగా, ఆనందముగా వారు వాళ్ళ కుటుంబము సుఖముగా జీవిస్తారు. ఒక మాటలో చెప్పాలంటే తెప్పరెళ్ళడం అంటే. ఇంకొక వచ్చిన కింద వచ్చిన చదువుదాం. యెహోవా ఎవరి మొర ఆలకిస్తాడట? దరిద్రుల మొర ఆలకించడం ఏంటండి? ఇది ఒక దరిద్రమా? ఎవరు దరిద్రులు? దరిద్రుల మొర ఆలకించడం ఏంటి? ఈ లోకంలో చాలామంది దరిద్రులు ఉన్నారే. మరి వాళ్ళు అందరి మొర ఆలకించలేదంటారు. వాళ్ళు అలాగే ఉన్నారు దరిద్రులు. నాకు అర్థం కాలేదు ఈ మాటకు అసలు. ఎవరైతే తక్కువగా తగ్గించుకుంటారో వాళ్ళు దరిద్రులు. ఎవరైతే తగ్గించుకుంటామా? తగ్గింపు జీవితం ఉందంటారు మనకు అసలు. వాళ్ళ మొర నేను ఆలకిస్తాను. ఒక సందర్భం చెప్తాను మీకు. దావీదు ప్రతి అంశంలోని దావీదు వడ్డేళ్ళడానికి కారణం ఏంటి తెలుసా? తగ్గించుకున్నాడు ఆయన. తన కుమారుడు తన మీదకి యుద్ధానికి లేచినప్పుడు తన యొక్క సైనికులు అంటారు, మనం ఎక్కడికి పారిపోవడం అవసరం లేదు, మేము చాలా భుజబలవంతులు ఉన్నాం నీ పక్షాన్ని, ఒక్కొక్కరము 100 మందిని సింహములు చంపే శక్తిమంతులు మేము ఉన్నాం అని చెప్తే ఎదురు తిరిగితే కుమారుడు చచ్చిపోతారని తెలుసు అబ్షాలోము. అందుకని అన్నాడు, నాయన ఏం వద్దురా మనం పారిపోదాం అని. వీళ్ళు ఏం చేస్తున్నాడట? దావీదు ఈ శూరులందరినీ 100 మంది యుద్ధ శూరులు ఎంట పెట్టుకుని పారిపోతున్నారట. వీళ్ళు పారిపోయే శూరులు కాదు, వీళ్ళు అసలు పారిపోయేలా చేశాడు ఆయన. ఎందుకులే యుద్ధం, ఎందుకులే మనం ఎదురు తిరుగుతాడు చచ్చిపోతాడు నా కుమారుడు అని. పారిపోతున్నప్పుడు ఏమండి ఒక అబలుడు ఎందుకు ఉపయోగపడినట్టు వాడు సామాన్యుడు దావీదుని కుక్కతో పోల్చి తిట్టాడు. ఆ సందర్భంలో ఆ పక్కన ఉన్న సైనికుడు కత్తి కస్సమని లాగాడు. నువ్వు ఆర్డర్తో జాలి కొడుపులో దింపేస్తాను అన్నాడు. వద్దురా బాబు, దేవుడు ఈడితోటి నన్ను తిట్టేస్తున్నాడేమో. అంత తగ్గించుకొని చూసారా? ఈ రీతిగా దేవుడు నన్ను ఈడితో తిట్లు పడమని ఒకవేళ ఈడితో తిట్టేస్తున్నాడేమో, అది దేవుడి చిత్తమై ఉంది. కానీ పన్నయ్య ఇవాళకి ఇలాగన్నాడు. అది దీనత్వము, దరిద్రత్వం అంటే అది. ఎంత తగ్గించుకున్నాడండి, ఎంత దరిద్రుడైపోయాడు ఆయన. అక్కడ అధికారం ఉంది, కన్ను సైక్ చేస్తే చాలు, ఇలాగంటే చాలు అని దాన్ని లేపేస్తారు. ఫస్ట్ మాట పలికితే రెండో మాట ఇంకా నోట రాకుండానే వాడు శరీరం పైన ఆ పీకి లేకుండా చేస్తారు, అంతే నరికి మారేస్తారు. అది దరిద్రులు అనగా తగ్గించుకునే జీవితం. ఒక మాటలో చెప్పాలంటే దరిద్రులు అంటే ఏమీ లేనట్టు వారండి. ఇంకా అర్థం రావాలంటే, ప్రభా నాకు ఏమీ లేదు ప్రభు ఈ లోకంలో, నేనంటూ ఏమీ కూడా పనికిరాని వ్యక్తిని ప్రభువా, తగ్గించుకోవడం. నాకంటూ ఏ రకమైన అర్హతలో ఏమీ కూడా ఉపయోగపడవు, నేను చనిపోతే బతుకుని చెప్పి ఇవన్నీ అని ఎంత దరిద్రానికి తగ్గించుకుంటావో వాళ్ళ మొర నేను ఆలకిస్తాను. అంతే తప్ప ఈ లోకంలో ఉన్న దరిద్రుల మొర అంతా ఆలకిస్తానని కాదు. వాళ్ళు మొర పెడతారంటే నిజంగా వాళ్ళు అంత దరిద్రాన్ని అనుభవిస్తారు. కానీ ప్రభు దగ్గరికి వస్తారంటే వాళ్ళు పులిహార ప్యాకెట్ కొని, బిర్యానీ ప్యాకెట్ కొని ఇవ్వండి, తినేస్తారు తప్ప మన చర్చలోకి వస్తారేమో. మన తృప్తి కొద్ది చేస్తాం అంతే, పేదలకు ఏదో చెయ్యాలని రారాళ్ళు. మన తృప్తి కొద్ది ఏదో ఒకటి మనం వాళ్ళకి ఇవ్వాలని చేస్తూ ఉంటాం. కొత్త సంవత్సరంలో యేసుక్రీస్తు పేరట ఏదో కొన్ని కార్యక్రమాలు చేయడం మంచిది, ప్రభు చేయమన్నాడు కాబట్టి చేస్తాం తప్ప వాళ్ళు వాళ్ళు దరిద్రులే రారు. వాళ్ళు అసలైన దరిద్రులు ఎవరంటే మనం అవ్వాలి, దరిద్రులుగా అవ్వాలి. ఏండి పౌలు భక్తుడు రాస్తాడు, ధనవంతుడై ఉండి ఆయన దారిద్రుడయ్యాడు అంటాడు. దరిద్రుడు అంటే ఎవరు? దేవుడే దరిద్రుడు అయ్యాడట. ఇంకా మనం అవడానికి ఎంత, కానీ మనం అసలు అవ్వం కదా, ఒప్పుకోం కదా. అందుకని మనం దేవుని మన ప్రార్థన దేవుడు లేకపోవడానికి కారణం ఏంటంటే మన స్వభావంలోనే తగ్గింపు జీవితం లేదు.
ఇర్మియా గ్రంథము 29:12. ఇర్మియా గ్రంథము 29:12. మీరు నాకు చాటుగా చదవండి. మీరు నాకు మొరపెట్టుదురేమో, మీరు నాకు ప్రార్థన చేయించు ఒత్తిరేని నేను మీ మనవి ఆలకించును. అర్థమైంది ఈ మాట ఏనా మీకు? లేకపోతే ఇంకొకరు ఎవరైనా చదువుతారా? మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయించు ఒత్తిరేని నేను మీ మనవి ఆలకించును. ఎప్పుడు ఆలకిస్తాడట? మొర ఎక్కడి నుంచి పెట్టాలా? మొర ఎప్పుడు పెట్టాలా? మొర్ర పెట్టుతూనే సన్నిధికి రావాలి. మొర్ర పెట్టడం వేరు, ప్రార్థించడం వేరు అంటున్నాడు అక్కడ చూడండి. మీరు మొర్ర పెడుతూనే ప్రార్థిస్తూనే ఉంటురని మీ ప్రార్థన నేను ఆలకిస్తున్నాను, మీ మనవి నేను ఆలకిస్తున్నాను. ఏంటి చెప్పండి, చదవండి మరోసారి. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయించు ఒత్తిరేని. మొర అర్థమవుతుందా? మొర మఠం వేసుకుని మోకాళ్ళు వేసుకుని చేయవలసింది కాదు. మొర ఇశ్రాయేలుల గురించి చెప్పబడ్డది. ఐగుప్తులో ఇశ్రాయేలులు శ్రమ పడుతున్నప్పుడు దేవుడు చెప్తున్న మాట అక్కడ, ఇశ్రాయేలులు మొర నాకు వినిపించింది. ప్రార్థన కాదు అది, అది ప్రార్థన కాదు, మొర. దేవుని స్తోత్రం. ఏమండి, ఏం చేయాలా నీవు? మొర పెట్టాలి. మొర పెట్టాలంటే ఎవరితో చెప్పుకోవాలి? అన్నీ ఎవరికో చెప్పుకుంటారు, ఎవరెవరికో చెప్పుకుంటారు, కానీ దేవునికి మొర ద్వారాగా చెప్పలేరు. మొర అనేది ప్రతి క్షణము కూడా ప్రభువుకి నీవు మొర పెట్టుకోవాలా. మొర పెడుతూనే వారు ప్రార్థన చేసేది అని ఉన్నది. ఎంత గొప్ప చిత్రం చూడండి. మొర పెట్టాలా? ఈ మొర అనేది 24 గంటలు కూడా దేవునికి అప్లా చేస్తూ ఉండాలి. నువ్వు మొర పెడతా ఉంటే హృదయం ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది, తెలుసా మీకు? అందుకే దావీదు అంటాడు, నా కన్నులు కన్నీళ్ళతో నా కన్నులు గుంటలు పడిపోయి అంటాడు ఆయన. గుంటలు పడిపోయి ఏ మంచి మంచి కూరలను కూడా దబ్బులేదు ఆయనకి. రకరకాలు చేప మాంసం ఆయన కాళ్ళ దగ్గరికి వస్తుంది మహారాజు. ఆయనకి ఏమైపోయాడు? ఆయన రోజు ఆడమే రోజు ఏడుస్తూ ఉంటే తిండే సహిస్తుందండి ఆ మనిషికి. తిండి సహించాలంటే సుఖం, సంతోషం, ఆనందము, జలసా ఉన్నవాడికి అన్ని రకాలు తినాలనిపిస్తుంది. రోజు ఏడుస్తూ ఉన్నాడు, ఏం తినాలనిపిస్తుంది చెప్పండి? తినాలనిపిస్తుందా? నా కన్నులు గుంటలోడిపోయాయి నా ఏడుపు వలన అంటాడు ఆయన. ఇక్కడ ఇర్మియా భక్తుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఏమండి, మీ మొరను, మీ ప్రార్థనను మీరు మొర పెడుతూనే వచ్చారు, మీరు ప్రార్థిస్తూనే వచ్చారు. ఎక్కడ లోకంలోకి వెళ్ళబోతుకే మన పరుగు వేరే, మన యొక్క గుద్దులాటలు వేరే, మన యొక్క విధానం వేరే. మరి ఎక్కడ ఇస్తున్నాం ఆయనకి? ప్రభా నా బ్రతుకు ఎలా ఉందయ్యా, నా ప్రార్థన, నా జీవితం ఎలాగుంది, నా భక్తి జీవితం ఎలాగుంది, నా కుటుంబం ఎలాగుంది, నా పిల్లల పరిస్థితి ఎలాగుంది, నా కుటుంబ పరిస్థితి ఎలాగుంది. ఏం చేయాలట? మొరపెడతా ఉండాలి, దాన్ని మొరపెడతా ఉండాలి. వాళ్ళు మొరపెడుతూనే ప్రార్థిస్తూనే వచ్చారు కాబట్టి నేను విన్నానంటున్నాడు ఆయన. ఇశ్రాయేలీయులు మొర ఆలకించిన దేవుడు నీ మొర నా మొర ఆలకించడా? మనం మొరపెడతలేదు అంతే. ఏం చేస్తలేదు? మనము మొరపెడతలేదు. మళ్ళీ చదవండి అదే మాట, మీకు అర్థమవుతుంది బాగా. చూడండి, మీరు నాకు మొర్ర పెట్టిదరని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తిరని నేను మీ మనవి ఆలకించాను. ఈ 2 విషయాలు మీ దగ్గర ఉంటే నేను ఆలకించాను. ఈ 2 విషయాలు మీ దగ్గర ఉన్నాయని నేను విన్నాను. మీరు ఎప్పుడు మొరపెడుతున్నారు, మీ మొర నా సన్నిధికి చేరింది, మీ ప్రార్థన నేను ఆలకించాను. ఎప్పుడైనా మొరపెట్టారా? నిజంగా మొరపెడితే ఏం రావాలి? ఏంటి నా బ్రతికేంటి ఇలాగే ఉంది, ఏడాలి, అసలు ఏడాలి. యాకోబు బాబు దగ్గరికి వచ్చి స్త్రీ ఏడ్చింది.
వెంటనే ఆ కొండ ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది పరమ సంతోషంతో. ఎప్పుడు ఏడ్చింది ఆకడాలు లేవు మనకి. ఎప్పుడు ఏడుస్తాం అంటే తోడుగలు తెప్పిందని ఏడుస్తాం, అప్పుడే వస్తుంది. అంతే కదా. అత్తగారు తిట్టిందని ఏడుస్తాం, అప్పుడే వస్తుంది. పౌరుషం కలిగి దేవుని దగ్గర ఏడవలేము మనము. అదే మొరపెట్టడం అంటే. ప్రార్థన చేసిన చేపు అన్నాకేనా గర్భంలో వచ్చిందా? దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేసుకుని కానుకలు ఇచ్చి బాప్తిసాలు పొంది దేవుని సన్నిధిలో గడిపి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింది, కానీ తోటకోళ్ళ పిల్లలు పడుతున్నాయి, ఇప్పుడు పిల్లలు పుట్టలేదు. ఓ రోజు సన్నిధికి వచ్చి మొరపెట్టింది. ఆమె రోజున ఏడవడం ప్రారంభించింది. ఇంకా అక్కడ ఏం జరుగుతుందో అప్పుడు తెలియకుండా మొరపెట్టడం ప్రారంభించింది. దేవుని స్తోత్ర. దైవజనుడితో ఉంటుంది, అయ్యా నేను ఇంటి దగ్గర మొత్తం మంది తాగొచ్చి ఇక్కడ తమ్మాన జారబడి నిద్రవుతలేదయ్యా, మనోదుఃఖరాలను ఏడుస్తున్నాను. నిజంగా స్త్రీలు ప్రతిదానికి ఏడుస్తారు. పండగ సరైన చీర కొనలేదాను, అమ్మగారింటి తీసుకెళ్ళలేదాను, ఇలా చిన్న చిన్న వాటికి ఏడుస్తారు. ఇవన్నీ జరగాలంటే పెద్ద ఆయన పెట్టుకుని ఆర్డర్. దేవుని స్తోత్రం. ఎవరిని పెట్టుకుని? పెద్ద ఆయన పెట్టుకుని ఆడాలి. పెద్ద ఆయన పెట్టుకుని ఆడితే బొడ్డు సింగ్ మీ దగ్గర ఉంటే ₹1,00,000 ఎప్పుడూనే. జిప్పు తెస్తే పర్సు తెస్తే ₹1,00,000 ఎప్పుడు మీ దగ్గర? పాకెట్ మనీ అంట పిల్లలు అంటున్నారు ఇప్పుడు. పాకెట్ మనీ ఎప్పుడు ₹1,00,000 మీ దగ్గర ఉంటాయి. ఎవరు పడి ఏడుస్తాం మనము? కొందరైతే పక్కింటి వాళ్ళు పడి ఏడుస్తారు. ఏడిపే ఈవిడ చచ్చిపోయే వరకు ఆవిడ గురించి ఏడుపు. దేవుని స్తోత్రం. మా ఇంటి వెనకలో ఒక ఆవిడ ఉండేది. పాప ఆవిడ కూడా 6 పిల్లలు ఉన్నారు, మనవలు ఉన్నారు, కానీ పక్కింటి వాళ్ళ మీద ఆడటమే. ఏడ్చి ఆవిడే పోయింది. ఆవిడే స్థలం అమ్మేసిపోయింది తప్ప ఎవరి మీద ఏడ్చిందో వాళ్ళు అలా 3 సంతతులు మేడలు అయిపోయాయి అక్కడ. ఇలా చూస్తే ఎలా చూడాలి ఇప్పుడు? ఇటు పక్కలో అయితే ఏకంగా 4 అంతస్తులు అనుకుంటా. ఇంటి ముందు వాళ్ళతో 3 అంతస్తులు, ఇంటి పక్క వాళ్ళతో 4 అంతస్తులు. ఏడ్చినప్పుడు మాత్రం అమ్మేసుకుని వెళ్ళిపోయాను. నిలబడి ఆడడం కాదు మనం. ఏమంటున్నాడు ఆయన? ఇర్మియా కాలం రాబోతుకి వాళ్ళు 0 చేయబడ్డారు. వాళ్ళందరూ కూడా పరాదేశంలో పడి ఉన్నారు, శపింపబడ్డారు, అనేకమైన శత్రువుల చేతల్లో అనగొట్టబడ్డారు. అప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చింది. ఇశ్రాయేలు చాలాసార్లు పాపం వాళ్ళు చాలామంది రాజులు అణిసివేశారు. మన వాళ్ళు చెప్తుంటారు మన భారతదేశం మీద అనేకమైన రాజులు వచ్చి దండయాత్రలు చేశారు, అందుకని మన దగ్గర ఉన్న సంపద అంతా కాల్చేశారు అంటుంటారు. అవుతూ అవ్వచ్చు. మన దేశమే కన్నా కూడా ఎక్కువ సార్లు దండయాత్రలు చేసి సర్వనాశనం చేసింది ఇజ్రాయెల్ దేశమే. చరిత్రలో అన్ని సార్లు యుద్ధం చేసిన దేశం ఉందంటే ఏ దేశం ఉండదు ఇజ్రాయెల్ దేశం తప్పించి. అయినా సరే కానీ వాళ్ళ యొక్క సంస్కృతి, వాళ్ళ యొక్క భాష ఈ రోజుకి కూడా వాళ్ళ భాష విడవలేదండి. ఏమండి? వాళ్ళు ప్రారంభించిన ఆదిమ గ్రీకు ఎబ్రీ భాష ఈ రోజుకి కూడా వాళ్ళ యొక్క ప్రాంతీయ భాష కింద, వాళ్ళ యొక్క దేశ భాష కింద గ్రీక్ భాష ఈ రోజుకి వాళ్ళు ఉంచుకున్నారు. ఇప్పుడు లాంగ్వేజ్ అందరికీ ఇంగ్లీష్ ఎలాగైతే ఉందో అలాగా వాళ్ళకి ఒక ప్రాంతీయ భాష ఈ రోజుకి ఉంది. మన భారతదేశం ఏ భాష ఉందని చెప్తే ఏ భాష ఉందో కూడా 2000 సంవత్సరాల కింద ఏ భాష ఉందో కూడా చెప్పలేరు మన పండితులు. మన సంస్కృతి లక్షల సంవత్సరాలు చెప్తూ ఉంటారు తప్ప ఇక్కడ ఏ భాష నడిచిందన్నది ఎవరు కూడా. ఎందుకంటే వాళ్ళ ఎవరే కూడా భూమి మీద అడుగులు జాడలు లేవు. నా ప్రభువుని యేసుక్రీస్తు జాడ ఉంది కాబట్టి క్రీస్తు పూర్వము క్రీస్తు శాఖము 2గా విభజించారు. అందుకే ఆయన బడి మనం ఏడాలి. దేవుని స్తోత్ర. ఎవరు బడి ఏడాలి చెప్పండి? మీరు మొర పెడుతూనే వచ్చారు, మీరు ప్రార్థిస్తూనే వచ్చారు. అప్పటి వరకు వాళ్ళు తెరవ రాలేదు. ఇర్మియా కాలం వచ్చిన తర్వాత అక్కడ ఉన్న కొంత ప్రజలకి, కొందరు ప్రవక్తలకి, పాస్టర్లకి, సేవకులకి, విశ్వాసులకి బుద్ధి వచ్చింది. వేడుస్తూ ప్రారంభించారు. దేవుని మందిలోకి వచ్చిన తర్వాత ప్రార్థించడం ప్రారంభించారు. ఆయన అంటున్నాడు, మీ మొర మీ ప్రార్థన నేను విన్నాను, మీరు 2 చేస్తా వచ్చారు కాబట్టి. మనం మొర పెడతలేదు. ఇప్పుడు మొర లేదు మనకు, అసలు ఉందంటారా? సొడుగు ఉంది.
మొరలేదు కానీ ఏమని చెప్పండి, సొడుగు ఉంది. రహస్యంగా చూడండి ఎవరంటే జరిగాని సొడిగే. ఇరుగువారి మీదో కుటుంబం మీదో ఏమండి కెట్టినోళ్ళ మీదో ఎవరో ఒకరు సొడుక్కుంటానే ఉంటారు. సొడుక్కోవడం వల్ల వచ్చింది బైబిల్లో కుష్ఠరోగము, మొరపెడితే వచ్చింది ఆశీర్వాదము. దేవుని స్తోత్ర చెప్పండి, గడి చెప్పండి, దేవుని స్తోత్ర. ఏమండి సొడుక్కుంటే ఏమొచ్చిందట, కుష్ఠరోగం వచ్చింది. దేవునికి మొరపెడితే వచ్చింది ఆశీర్వాదం వచ్చింది. ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి. యెషయా గ్రంథం 45:19 ఇది చదివి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 45:19 త్వరగా 45:19 అంధకార దేశంలోని మరుగైన చోటున నేను మాటలాడలేదు. మాయా స్వరూపుడైనట్టు నన్ను వెదుకుడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను, యథార్థమైన సంగతులు తెలియజేయవాడను. యెహోవాను నేనే. దేవుని స్తోత్ర. మంత్రాలు మాయలు చేసేవారుగా నేను ఇశ్రాయేలు సంతతికి నేను చెప్పలేదు. ఏమండి మంత్రాలు చేసి మాయ చేసేలాగన ఉంటుందని యాకోబు సంతతికి చెప్పలేదు. నేను జీవం గల దేవుడిని అని వారికి నిరూపించాను, వారి పక్షాన్ని నేను ఉన్నాను అంటున్నాడు ఆయన. అందుకని యేసుక్రీస్తు వారు సింపుల్గా చెప్పుకొచ్చారు ఒకే ఒక్క మాట. ఏమన్నారు ఆయన? మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును. ఏమండి అడుగుడి, అడగాలి. యెహోవాగా ఉన్నప్పుడు ఏమన్నాడు ఆయన? మీరు మొర్రపెట్టండి అన్నాడు. ఆయనే కుమారుడిగా వచ్చాక ఆయన ఏమంటున్నాడు? మీరు అడగండి రా, మీకు అడుక్కోడు రాదు. ఎవరిని? మనుషులు కాదు మీరు అడుక్కుండేది, మనుషులు కాదు మీరు అడిగేది. దేవుణ్ణి అడగండి మీకు ఇవ్వబడుతుంది. మనకు అర్థమైన భాషలో ఇక్కడ చెప్పుకొచ్చాడు ఆయన. తండ్రి చెడ్డోడు అయ్యిండు తన కుమారుడికి మంచి ఇవ్వాలని ఆలోచన చేస్తాడు. మీ పరలోక తండ్రి మీకంటే మంచోడు కదా, మరి మీకు ఇంకాను ఎంత యోగ్యమైన ఈవులు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాడు మీ తండ్రి. అక్కడ సందర్భము ఎంత చక్కగా రాయబడ్డదో మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. 7వ కాడి నుంచి. మీరు చెడ్డోళ్ళు అయ్యుండి, మీరు చెడ్డ తండ్రులు అయ్యుండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వడానికి ఆలోచిస్తారు కదా. వాడు రొట్టె నడితే మీరు రొట్టె ఎత్తారు కానీ రాయనివ్వరు కదా తినమని. మరి నేను ఇంకానూ యోగ్యమైన తండ్రిని కదా మీకు. నేను మీకు ఇవ్వడం ప్రారంభిస్తే ఇంకా యోగ్యంగా ఉంటుంది. అందుకని మీరు ఏం చేయాలి? అడగాలి తండ్రిని. నేటి సంఘంలో ఏమి లేదు తెలుసు, పరిగెలెట్టడమే ఉంది. ఈ లోకంలో పడి కుటుంబంలో పడి పరిగెలెట్టడమే ఉంది తప్ప మొర్ర పెట్టడం లేదు, ప్రార్థించడం లేదు, దేవుణ్ణి అడిగేది లేదు. ఇంకెక్కడ వస్తుంది మన జవాబు? ఇంకెక్కడ వస్తుంది మనకు ఆశీర్వాదము? దేవుడితో గడిపే సమయం లేదు, దేవుడు వెతికే సమయం లేదు. పడుకునే వెతుకుతున్నాం. మరలా మొదటికి వస్తే పరమగీతంలో పడుకునే వెతుకుతూ ఉంది. ఇప్పుడైనా సరే మనము పైకి లేవాలని దేవుని వాక్యం చేత ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. లేచి సంత వీధుల్లో ఎతికేలాగున, రాజమార్గంలో ఎతికినట్లుగా దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చి దేవుని వెతకండి. అప్పుడు మీకు ఏం కావాలో అడగండి. దేవునికి ఇవ్వాల్సింది మనం ఏమీ ఇవ్వలేకపోతున్నాం. దేవునికి ఇవ్వాల్సింది ఏంటంటే దేవునికి ఏం కావాలి, దేవుడికి ఏం అవసరం, అంతే కదా. ఆ ఉన్నదేదో దాని హృదయాన్ని శుద్ధి చేసుకుని దేవుని సన్నిధిలో మనము ప్రార్థించగలిగితే, దుఃఖించగలిగితే, ఏడవగలిగితే మీ మనవి నేను అంగీకరించదును కదా అంటున్నాడు ఆయన. కాబట్టి మనము ఏ రీతిగా దేవుని ఎదుగుతున్నామో మీకు మీరే మోకరించి ఒక్క నిమిషము దేవుని పట్ల మీరు గ్రహించి తెలుసుకోవాలని మోకరించాను. కజ్జమ్మ మోకరించాను.